దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు. మహర్షి ఎపిసోడ్ నెంబర్ 278. డేవిడ్ పతనం కోసం మహర్షి వెనక ఉండి ఏం చేస్తున్నాడు? కథలకు వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. స్టోరీస్ నచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. అసలు ఆ న్యూస్ అంత సంచలనం సృష్టించడానికి, మంత్రులకి డేవిడ్కి చెమటలు పట్టడానికి మహర్షి ఏం చేశాడు అని చెప్పడానికి ఎస్ఐ మహర్షిని చూస్తూ గతంలోకి వెళ్తాడు. మహర్షి, బెనర్జీ, శంకర్ ముగ్గురు కలిసి ఆ లారీ డ్రైవర్ని పట్టుకుంటారు. ఓ నలుగురు డాక్టర్స్ కూడా సీక్రెట్గా అక్కడికి రప్పించి ఆ లారీలోనే మత్తులో ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ అందిస్తుంటారు. ఎస్ఐ డ్యూటీలో భాగంగా కాకుండా మహర్షి ఫ్రెండ్గా అక్కడికి చేరుకొని అక్కడ జరుగుతున్నది చూసి, రియలీ యు ఆర్ గ్రేట్ మహర్షి. మా పోలీస్ డిపార్ట్మెంట్ చేయాల్సిన పని నువ్వు చేశావు. ఇంతమంది ఆడపిల్లలు కిడ్నాప్ అయ్యేసరికి పబ్లిక్ మా పోలీస్ డిపార్ట్మెంట్ మీద చాలా కోపంగా ఉన్నారు. ఇప్పుడే మీడియాని పిలిపిస్తాను అని ఎస్ఐ మాట్లాడుతుంటే, మీడియా ఇప్పుడే వద్దు. ఇంకొకసారి ఇలా ఆడపిల్లల కిడ్నాప్ కాకుండా ఉండాలంటే ఆ డేవిడ్ అంతం ఈ దెబ్బతో పూర్తి కావాలి. మీడియాకి రేపు ఉదయం చెప్పొచ్చు. బట్ ప్రెజెంట్ అయితే ఈ ఆడపిల్లలు సేఫ్గా ఉన్నారన్న విషయం పేరెంట్స్కి పర్సనల్గా తెలియాలి అని అంటాడు మహర్షి. పర్సనల్గా అంటే ఫోన్ కాల్స్ చేద్దామా అని అడుగుతాడు ఎస్ఐ. ఫోన్ కాల్స్ చేస్తే అటూ ఇటూ చేసి మళ్ళీ మీడియా వరకు వెళ్తుంది. ఆడపిల్లలు కిడ్నాప్ అయిన వాళ్ళ అందరి అడ్రస్ నాకు అప్పచెప్తే ఆ పని నేను చూసుకుంటాను అంటాడు మహర్షి. ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే బెనర్జీ ఓ పక్కగా నిలబడి చూస్తుంటాడు. మహర్షి చెప్పిన మాటలకు ఎస్ఐ ఆలోచిస్తుంటాడు. ఒక మంచి పని కోసం మీ డిపార్ట్మెంట్ రూల్స్ కొంచెం తప్పినా ఏమీ కాదురా, నాకు కాస్త సహాయం చెయ్యి ప్లీజ్ అంటాడు మహర్షి. నువ్వలా రిక్వెస్ట్ చేయటం ఏంటి మహర్షి? నీ గురించి నాకు తెలీదా? ఆ డేవిడ్ అంతం పూర్తి కావాలని కోరుకుంటున్నావు కాబట్టి ఖచ్చితంగా నీకు సహాయంగా ఉంటాను అంటాడు ఎస్ఐ. ఎస్ఐ అనుకున్నట్టుగానే ఆడపిల్లల అడ్రస్లు మహర్షికిచ్చి, వర్షాతో కలిసి మొత్తం కిడ్నాప్ అయింది 233 మంది ఆడపిల్లలు. ఇందులో కొంతమంది పేరెంట్స్ పోలీస్ స్టేషన్లో వాళ్ళ పిల్లల గురించి ఏమైనా తెలుస్తుందేమోనని ఆశగా ఎదురుచూస్తూ కూర్చున్నారు అని అంటాడు. ఇక అంతా నేను చూసుకుంటాన్రా. వాళ్ళ పిల్లలు క్షేమంగానే ఉన్నారనే విషయం వెంటనే వాళ్లకు తెలియచేసి నేను వాళ్ళతో ఒక మీటింగ్ పెట్టుకుంటాను అని అంటాడు మహర్షి. సరే, నువ్వేం చేయాలనుకుంటున్నావో చెయ్యి. అంతా మంచి జరగాలి. ఆల్ ది బెస్ట్ అని అంటాడు ఎస్ఐ. కాసేపటికి మహర్షి, బెనర్జీ డ్రైవర్ని కట్టేసున్న దగ్గరికి వచ్చేసరికి శంకర్తో పాటు గంగా, మందాకినితో కలిసి మరికొంతమంది ఆడపడుచులు వాటికి కాపలాగా ఉంటారు. మహర్షి అక్కడ ఉన్న ఆడపడుచులకి తలా ఒక అడ్రస్ ఇచ్చి పలానా ప్లేస్లో వాళ్ళని తీసుకురావాలని ఆ పని అంతా వాళ్ళకి అప్పచెప్తాడు. ఆ ఆడపడుచులు సీక్రెట్గా మీ పిల్లలు క్షేమంగా ఉన్నారనే ఇన్ఫర్మేషన్ వాళ్ళకి పాస్ చేస్తారు. అది విని ఆ తల్లిదండ్రులు కూడా సంతోషపడుతుంటారు. సీక్రెట్గా హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళ బిడ్డల్ని చూసుకున్నారు. వాళ్ళ పిల్లలు క్షేమంగా ఉండేసరికి తల్లిదండ్రులకి పెద్ద భారం దిగినట్టుగా ఉంది. మరి కాసేపటికి మహర్షి ఫేస్ కనపడకుండా కవర్ చేసుకుని ఆ పేరెంట్స్ ముందుకి వస్తాడు. మా పిల్లల్ని కాపాడిన దేవుడివయ్యా నువ్వు అని అందరూ మహర్షికి నమస్కారం పెడుతుంటారు. హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతున్న మీ బిడ్డల్ని మీరు చూసుకున్నారు కదా అని అడుగుతాడు మహర్షి. చూసుకున్నాం బాబు, రేపటికి కోలుకుంటారని డాక్టర్లు చెప్తున్నారు అని అంటారు వాళ్ళు. చూడండి, మీ అందరి నుంచి నాకు ఒక సహాయం కావాలి. దయచేసి ఆ సహాయాన్ని కాదనకండి అని మహర్షి వాళ్ళకి నమస్కరించి చెప్తాడు. నువ్వెవరో కానీ మాకింత సహాయం చేసి మాకు నమస్కరించి అడగటం ఏంటి బాబు? అదేంటో చెప్పు. మాకు చేతనైన సహాయం తప్పకుండా చేస్తాము అంటారు వాళ్ళు. ఈ ఆడపిల్లల కిడ్నాప్ వెనుక డేవిడ్ అనే ఒక నరరూప రాక్షసుడు ఉన్నాడు అని మహర్షి
వాడి ఫోటో చాటుని వాళ్ళకి చూపిస్తాడు. అందరూ వాడి ఫోటోని కోపంగా చూస్తుంటారు. ఇన్నేళ్లుగా వీడు ఆడబిడ్డల్ని ప్రాస్టిట్యూట్ దారిలోకి పంపించి డబ్బు చేసుకుని దర్జాగా బతుకుతున్నాడు. వాడి కారణంగానే మా అమ్మ కూడా ప్రాస్టిట్యూట్ లైఫ్‌ని అనుభవించింది అని బాధగా చెప్తాడు మహర్షి. ఆ మాట అన్నప్పుడు అందరి కళ్ళల్లో బాధ, భావోద్వేగం కనపడుతుంది. నేను వాడిని అంతం చేయాలని ద్వేషంతో ఉన్నా. వాడి వెనక పెద్ద పెద్ద మినిస్టర్లు, ప్రభుత్వం వాడికి సహాయంగా ఉండేసరికి ఇన్నాళ్లుగా నేను వాడిని ఏమీ చేయలేకపోతున్నాను. కానీ మీరు మీ తరపు బంధువులు తలుచుకుంటే వాడికి సహాయం చేస్తున్న ఆ ప్రభుత్వాలు, ఆ మంత్రులు దిగి వచ్చే అవకాశం ఉంది. మీ పిల్లలు సేఫ్‌గా బయటపడ్డారని ఊరుకోకుండా రేపు ఇంకొక ఆడపిల్లకు ఇలాంటి పరిస్థితి రాకూడదని కోరుకుంటూ మీ మంచి మనసుతో రేపు ఉదయం మీ పిల్లలు కోలుకున్న తర్వాత సోషల్ మీడియాలో డేవిడ్ నాశనాన్ని కోరుకుంటూ ఈ న్యూస్‌ని హల్చల్ చేయాలి. ప్రింట్ మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ ఈ న్యూస్ సెన్సేషనల్ కావాలి. అది ఎంతగా అంటే ప్రభుత్వమే దిగి రావాలి. వాడికి సహాయం చేస్తున్న మంత్రులకి చెమటలు పట్టాలి. చివరిగా డేవిడ్ అంతం కావాలి. ఇదే నేను కోరుకునేది అని చెప్తాడు. నువ్వెవరో మొహం చూపించకపోయినా నువ్వు మాకు దేవుడిలా కనిపిస్తున్నావు. నువ్వు కోరుకున్నట్టే మేము చేస్తాము. ఇంకొక తల్లి, తండ్రి మాలాగా కన్నీళ్ళు పెట్టే పరిస్థితి రాకూడదని కోరుకుంటూ నువ్వు చెప్పింది చేస్తాము అని అంటారు పేరెంట్స్. అది విని మహర్షి సంతోషపడుతుంటాడు. కొద్దిసేపటికి వారిని అక్కడి నుండి పంపించిన తర్వాత బెనర్జీ గారు ఎస్ఐ అక్కడికి చేరుకుంటారు. నువ్వు అనుకున్నట్టుగానే వీడియో రెడీ చేశాను మహర్షి. డ్రైవర్తో అన్ని నిజాలు చెప్పించాను. ఒకసారి ఈ వీడియో చూడు అని బెనర్జీ మహర్షికి ఒక వీడియో ఇస్తాడు. ఆ వీడియోలో లారీ డ్రైవర్ని పట్టుకున్న మొదలు కొబ్బరి పీచు లోడులా కవర్ చేసి ఉన్న లారీలో కొబ్బరి పీచు తొలగించి మత్తులో ఉన్న ఆడపిల్లలు కుప్పలు కుప్పలుగా పడేయడం వరకు కనిపిస్తుంది. దామోదర్ ఈ అమ్మాయిని కిడ్నాప్ చేయించి దుబాయ్లో ఉన్న డేవిడ్ దగ్గరికి తరలిస్తాడు. ఆ డేవిడ్ వీళ్ళని ప్రాస్టిట్యూట్‌గా మార్చి డబ్బు సంపాదిస్తుంటాడు అని ఆ వీడియోలో డ్రైవర్ ఉన్న నిజాలు ఒప్పుకుంటూ చెప్తుంటాడు. మహర్షి ఆ వీడియో అంతా చూసి ఓకే అని అంటాడు. ఇప్పుడు ఈ వీడియోని పోలీసులకు ఇవ్వమంటావా అని అడుగుతారు బెనర్జీ గారు. వద్దు, ఈ వీడియో పోలీస్ డిపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్‌లో రిలీజ్ కాకూడదు అంటాడు మహర్షి. ఎందుకు అని బెనర్జీ అడిగితే అప్పటికే ఎస్ఐ మహర్షి ఉద్దేశాన్ని అర్థం చేసుకుని మౌనంగా ఉంటాడు. డేవిడ్ నాశనాన్ని పూనుకున్న ఈ ఆపరేషన్లో ఎవ్వరికీ ఎలాంటి ఇబ్బంది రాకూడదు. ఈ వీడియోని పోలీస్ డిపార్ట్మెంట్ రిలీజ్ చేస్తే ఈ కేసు హ్యాండిల్ చేస్తున్న పోలీసులకి పైనుంచి ఒత్తిడి రావచ్చు. ఉద్యోగం పీకే అవకాశాలు కూడా ఉంటుంది. అందుకే ఈ వీడియో పబ్లిక్ రిలీజ్ చేయాలి. పేరెంట్స్ అందరితో ఈ వీడియో రిలీజ్ చేయించాలి అని అంటాడు. కరెక్ట్‌గా ఆలోచిస్తున్న మహర్షి ముందు ఈ వీడియో బయటికొచ్చి ఈ న్యూస్ సెన్సేషనల్ అయినాక ప్రజల నుంచి వచ్చే ఒత్తిడికి దామోదర్‌ని అరెస్ట్ చేయండి అంటూ నాకు ఆర్డర్స్ వస్తాయి. నాకప్పుడు ఏమీ తెలియనట్టుగా వచ్చి దామోదర్‌ని అరెస్ట్ చేస్తే ఇక నాకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇక ఆ డేవిడ్ సంగతి ఏంటి అనేది అప్పుడు జరిగే ఉద్రిక్తత బట్టి అర్థమవుతుంది అని అంటాడు ఎస్ఐ. నేను అదే కోరుకుంటున్నాను. ఈ వీడియో నేను దామోదర్ ఇంటికి వెళ్ళాక బయటికి రావాలి. అంతా నేను అనుకున్నట్టుగా, నేను కోరుకున్నట్టుగా జరిగితే నేను అక్కడ ఉండగానే నువ్వు దామోదర్‌ని అరెస్ట్ చేయటానికి వస్తావు అని అంటాడు మహర్షి. ప్రెజెంట్ ఎస్ఐకి అదంతా గుర్తొచ్చి మహర్షి దగ్గరకొచ్చి నువ్వు అనుకున్నట్టే జరుగుతుంది మహర్షి. ఆ డేవిడ్ అంతం కావాలని ఎప్పటినుండో కోరుకుంటున్నావు కదా! ఆ సమయం దగ్గర పడ్డది. ఆడపిల్లల్ని అంత కర్కశంగా కిడ్నాప్ చేయించడం వీడియోలో చూసిన పబ్లిక్ కూడా ఆవేశంగా ఉన్నారు. పబ్లిక్ దిగి వచ్చి ఆ పేరెంట్స్‌కి సపోర్ట్ చేస్తున్నారు అని అంటాడు. అంతేకాదు మహర్షి అంటూ ఏఎస్పీ కూడా మాట్లాడుతూ
ఈ న్యూస్ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు పాకిపోతుంది. మామూలుగా అయితే డేవిడ్‌కున్న ఇన్‌ఫ్లూయెన్స్‌కి ఈ కేస్ మేము హ్యాండిల్ చేయటానికి భయపడేవాళ్ళం. పైనుంచి మాకు ఒత్తిడి వచ్చేది. బట్ ఇప్పుడు అలా కాదు. మేమేదైనా ధైర్యంగా చేయటానికి పేరెంట్స్‌తో పాటు పబ్లిక్ కూడా ఉన్నారు అని అంటుండగా, ఆ పేరెంట్స్ కొంతమంది పబ్లిక్ గుంపులుగా అక్కడికి చేరుకుంటారు. వాళ్ళని చూసి రాజశేఖర్, సుచరిత, అవంతి, తాన్య, గౌతమ్, వెంకట్, మిథున, ప్రమోద్, శాంతి ఇలా అందరూ ఆశ్చర్యపోతుంటారు. మహర్షి అంగీకారంతోనే వాళ్ళు అక్కడికి వచ్చారని చెప్పడానికి వాళ్ళతో పాటు శంకర్ కూడా ఉంటాడు. కానీ ఇదంతా చేస్తుంది మహర్షి అని ఆ పేరెంట్స్‌కి, పబ్లిక్‌కి తెలియకూడదు కాబట్టి వాళ్ళకి అనుమానం రాకుండా మహర్షి అక్కడ ఉన్న గౌతమ్, ప్రమోద్ వాళ్ళతో కలిసిపోయి ఉంటాడు. కాన్వాయ్‌లో కూర్చొని కన్నీళ్లు పెడుతున్న దామోదర్ కూడా వచ్చిన వాళ్ళని చూస్తుంటాడు. పేరెంట్స్ ధర్నా, రాస్తారోకలు చేస్తుంటే మీడియా వాళ్ళ వెంట ఉంది కాబట్టి మీడియా కూడా అక్కడికి చేరుకుంది. అక్కడున్న కానిస్టేబుల్స్ వాళ్ళని అడ్డుకుంటూ ఉండగా, "ఆ దామోదర్‌ని మా ముందు మాట్లాడించండి. అప్పుడే ఈ కేస్‌ని మీరు పక్కదారి పట్టించరనే నమ్మకం మాకు ఉంటుంది" అని అందరూ గొడవ చేస్తుంటారు. అసలు అక్కడికి పేరెంట్స్ వచ్చే విషయమే తెలియని ఎస్ఐ ఆశ్చర్యపోతూ మహర్షి వైపు చూస్తాడు. పేరెంట్స్‌కి కాస్త దూరంలో మహర్షి ఎస్ఐని చూస్తూ, "పేరెంట్స్ అడుగుతున్నారు కదా! ఆ దామోదర్‌ని వాళ్ళతో మాట్లాడించండి" అని అంటాడు. కానీ మహర్షి తల్లిదండ్రులు ఆవేశంలో ఉన్నారు. ఆ కోపంలో దామోదర్‌ని గాయపరిస్తే మళ్ళీ కష్టమవుతుంది అని అంటాడు. "అలా ఏమీ జరగదు. నన్ను నమ్ము" అంటాడు మహర్షి. "దామోదర్‌ని మాట్లాడించకపోతే మేమిక్కడి నుంచి కదలం" అంటూ పేరెంట్స్ కానిస్టేబుల్స్‌తో గొడవ పడుతూ దామోదర్ కూర్చున్న కాన్వాయ్‌కి అడ్డుపడతారు. కాన్వాయ్‌లో కూర్చున్న దామోదర్ కూడా ఆ తల్లిదండ్రుల ఆవేశాన్ని కన్నీళ్లు పెట్టుకుంటూ పశ్చాత్తాపంతో చూస్తుంటాడు. ఎస్ఐ కానిస్టేబుల్ దగ్గరికొచ్చి, "పేరెంట్స్ ఊరుకోట్లేదు కాబట్టి దామోదర్‌ని కాన్వాయ్‌లో నుంచి కిందికి దింపండి" అని అంటాడు. "అలాగే సార్" అంటూ దామోదర్‌ని కిందికి దింపి సెక్యూరిటీగా వాడి పక్కన కానిస్టేబుల్స్ నిలబడి ఉంటారు. దామోదర్‌ని చూడగానే వాళ్ళ ఆవేశం కట్టలు తెంచుకుంటున్నా, గాయపరచడం మంచిది కాదు అంటూ వాళ్ళకి ఆల్రెడీ మహర్షి ముందే చెప్పి ఉంచాడు కాబట్టి వాళ్ళు ఆ ఆవేశాన్ని కాస్త కంట్రోల్ చేసుకుంటున్నారు. "మా పిల్లలకి మత్తిచ్చి కిడ్నాప్ చేయించి వాళ్ళని వ్యభిచారులు చేయాలనుకునే నువ్వు అసలు మనిషివేనా?" అంటూ అందరూ వాడిని తలా ఒక్క మాట తిడుతుంటారు. అది చూసి అవంతి వాళ్ళందరూ దామోదర్ వైపు కసిగా చూస్తుంటే, శాంతి మాత్రం మొగుడి దుర్మార్గానికి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. దామోదర్ వాళ్ళకి చేతులెత్తి దండం పెడుతూ, "అమ్మా, అయ్యా, మీ బాధ నాకు ఇప్పుడు పూర్తిగా అర్థమైంది. కిడ్నాప్ అయిన పిల్లల్లో నా కూతురు కూడా తెలియకుండానే కిడ్నాప్ అయ్యాక మీ బాధ ఎలా ఉంటుంది అనేది నాకు పూర్తిగా తెలిసింది. కొన్ని ఏళ్లుగా డేవిడ్ నేను స్నేహంగా ఉంటూ ఈ వ్యాపారం చేస్తున్నాము" అని దామోదర్ లైవ్ వీడియో ముందు నోరు విప్పి వాడి చరిత్రతో పాటు డేవిడ్ చరిత్ర కూడా విప్పుతుంటే, దుబాయ్‌లో ఆ లైవ్ టెలికాస్ట్ చూస్తున్న డేవిడ్‌కి కాళ్ళ కింద భూమి కదులుతున్నట్టు అవుతూ కోపంగా ముందు ఉన్న టీవీని నేలకేసి కొడతాడు. ఆ సౌండ్‌కి డేవిడ్ పిఏ అక్కడికి చేరుకుంటాడు. డేవిడ్ ఆ టీవీ ఎందుకు పగలగొట్టాడో ఆల్రెడీ పిఏకి అర్థమై, "ఇప్పుడు ఏం చేద్దాం సార్" అని అంటాడు. "కాసేపు నన్ను ఒంటరిగా వదిలేయ్" అని సీరియస్‌గా చెప్తాడు పిఏకి. "సరే సార్" అని చెప్పి అతను వెళ్ళిపోతాడు. డేవిడ్ మహర్షి మీద మండిపోతూ, "మహర్షి, చాలా తెలివితో నాకు దెబ్బ కొట్టాలని చూస్తున్నావు కదా! కానీ నన్ను ఎదుర్కోవటం నీ తరం కాదు" అని అనుకుంటాడు. ఈ మాఫియా ఇంతగా జరుగుతున్నా కూడా ఆ డేవిడ్ ఇన్నాళ్ళ నుంచి పట్టుపడకపోవడానికి కారణం ఏంటి అని పేరెంట్స్ కావాలని దామోదర్‌ని ప్రశ్నిస్తారు. ఇది
కొన్ని కోట్ల టోర్నవర్ అక్రమ వ్యాపారం. డేవిడిచ్చే సొమ్ములకి ఎప్పటికప్పుడు మినిస్టర్లు డేవిడ్‌కి అనుకూలంగా మారిపోయి, అతని దుర్మార్గాల్ని బయటకు రాకుండా కప్పేస్తున్నారు. అందుకే ఇన్నాళ్లుగా డేవిడ్ గురించి ఎక్కడా బయటికి రాలేదు అని అన్ని విషయాలు చెప్తుంటాడు దామోదర్. డేవిడ్ గురించి ఈరోజు పబ్లిక్‌కి తెలుస్తుంటే, చిన్నతనం నుండి తల్లి పడ్డ కష్టాలు మహర్షికి గుర్తొస్తూ, నీ టైం దగ్గర పడబోతుంది డేవిడ్ అని తనలో తను అనుకుంటాడు. ఇక్కడ జరుగుతున్న దానికి రాజశేఖర్, సుచరిత, గౌతమ్ అందరూ కూడా మహర్షి వైపు చూస్తూ కన్నీళ్లు పెడుతుంటారు. లైవ్‌లో ఆ న్యూస్ చూస్తున్న పబ్లిక్ ఆవేశంతో మీడియాతో మాట్లాడుతూ, ఛీ! మినిస్టర్లు వాడికి సహాయం చేస్తున్నారంటే మా రక్తం మరుగుతుంది. వాడికి సహాయం చేస్తున్న మినిస్టర్లకు కూడా శిక్ష పడాలి. ఆడపిల్లలకి మత్తిచ్చి లారీలో గొర్రెల మందలాగా వేసిన ఆ దృశ్యాన్ని చూస్తుంటే ఆడపిల్లల్ని కనటానికే భయపడుతున్నాం. ఆడపిల్లల జీవితాలు నాశనానికి పూనుకున్న ఆ ద్రోహుల్ని చట్టం ఊరికనే వదలకూడదు. ఆ దామోదర్ కూతురు కూడా కిడ్నాప్ అయింది కాబట్టి వాడికి ఇప్పుడు బుద్ధొచ్చిందని చెప్తున్నాడు. అదే వాడి కూతురు లేకపోతే వాడికి జన్మంతా బుద్ధి రాకపోయేది. అతను ఎవరో కాని దేవుడులాగా వచ్చి ఆడపిల్లల్ని కాపాడి పుణ్యం కట్టుకున్నాడు. ఆ డేవిడ్ నాశనం కావాలి. ఆడపిల్లల కన్నీళ్లతో బతుకుతున్న ఆ డేవిడ్‌కి తగిన శిక్ష పడాలి అని పబ్లిక్ మీడియా ముందుకు వచ్చి వాళ్ళ అభిప్రాయం చెప్తూ వాడి దిష్టిబొమ్మను తగలబెడుతుంటారు. వాడికి పాడెలు కడుతుంటారు. ఆ న్యూస్ దేశమంతటా సంచలనం సృష్టిస్తుంటుంది. ఎక్కడ చూసినా డేవిడ్‌కి, దామోదర్‌కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తుంటారు. కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులను చూడకుండా డేవిడ్ సహాయంగా ఉన్న మంత్రుల ఇళ్ల మీద రాళ్ల వర్షాలు కురుస్తుంటాయి. దేశంలో ఎక్కడ చూసినా కూడా అందరూ దీని గురించే చర్చించుకోవడం మొదలుపెడుతున్నారు. టీవీ ఛానల్స్ ఈ విషయం మీద డెబిట్స్ పెడుతున్నారు. అక్కడ కూడా పబ్లిక్ నుంచి అనూహ్య స్పందన వస్తుంటుంది. మంత్రులు డేవిడ్‌కి ఫోన్ చేసి, నీ వల్ల మా రాజకీయ జీవితం సన్యాసంలో కలవబోతుంది అని తిడుతూ ఊపిరాడకుండా చేస్తుంటే డేవిడ్ ఉక్కిరి బిక్కిరి అవుతుంటాడు. దుబాయ్ ప్రభుత్వం కూడా వాడి గురించి తెలుసుకొని అలర్ట్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నాకున్న చిన్న బ్రెయిన్‌తో ఈరోజు ఎపిసోడ్స్ లాంటి సీన్స్ రాయాలంటే భయం. తొలి ముద్దు సీరియల్ క్లైమాక్స్ కూడా స్ట్రెస్ ఫీల్ అయ్యాను. ఈ ఎపిసోడ్స్ రాస్తున్నా కూడా అంతే స్ట్రెస్ ఫీల్ అయ్యాను. ఏదో నాకున్న నాలెడ్జ్‌తో రాశాను. అదే ఏ సినిమాలోనో టీవీ సీరియల్‌నైతే ఓ 10 మంది డిస్కషన్ చేసి స్క్రిప్ట్ రెడీ చేసుకొని ఇలా కాదు అలా అంటూ క్యారెక్టర్స్‌కి అనుగుణంగా రాస్తుంటారు. కానీ ఇక్కడ నేనొక్కదాన్నే కాబట్టి, నాకున్న చిన్న బ్రెయిన్‌తో రాస్తున్నాను కాబట్టి ఏమైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం దయచేసి ఇగ్నోర్ చేయండి. స్టోరీ నచ్చినట్టయితే మాత్రం మీ వైపు నుంచి మన ఛానల్‌ని షేర్ చేయండి. ఇదే నాకు పెద్ద సహాయం అనుకుంటాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.